వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం మ్యాథ్స్ అంటే భయం లేదు అనే ఒక సిరీస్ని మనం లాంచ్ చేసినాం అన్నమాట. అయితే డే 11 ఫ్రెండ్స్, ఇది డే 11. ఈరోజు డే 11 అన్నమాట. మీరు డే ఫస్ట్ నుంచి డే 10 వరకు చూడండి, ఓకేనా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్ అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కోసం ఇది ఉపయోగం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనం ఈ సిరీస్లో కాన్సెప్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఒక కాన్సెప్ట్ తీసుకొని దానిపైన ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ను ఆధారంగా చేసుకొని ఈ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేస్తాం, ఓకేనా. చెప్పుకోవాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, అయితే నిన్న అది మనం అంటే బేసిక్ ఫస్ట్ లెవెల్ 1, తర్వాత లెవెల్ 2, తర్వాత లెవెల్ 3, లెవెల్ 6 అట్లా అంటే ఒక స్టేజ్ని పెంచుతూనే ఉంటాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు అంతా చెప్పేది లెవెల్ 1 అన్నమాట ఇది, ఓకే. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిన ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టేజ్ 2లో అనేది రావడం జరిగింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టేజ్ 2లో రావడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏ క్యాన్ డూ పీస్ ఆఫ్ వర్క్ 8 days, బి క్యాన్ డూ పీస్ ఆఫ్ వర్క్ 10 days అండ్ సి క్యాన్ డూ ఇట్ ఈస్ 20 days. దెన్ హౌ మెనీ డేస్ ఏబిసి కెన్ టుగెదర్ టు ద సేమ్ వర్క్. అంటే ఏ అనేవాడు ఒక పనిని 8 రోజులు చేస్తాడు, బి అనేవాడు ఒక పనిని 10 రోజులు చేస్తాడు, సి అనేవాడు ఒక పనిని 20 days చేస్తాడు, అది పనిని అనమాట. అయితే దెన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ సేమ్. అంటే ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల పనిని కంప్లీట్ అనేది చేస్తారు, ఓకేనా. మనం ఫస్ట్ ఏమనుకున్నాం చూడాల్సింది, అంటే ఏ చేసే పని ఏంది ఒక రోజులో 1/8, బి చేసే పని ఎంత 1/10, సి చేసే పని ఎంత 1/20, ఓకేనా. ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ముగ్గురు అన్నాడు కదా. దీన్ని 2 times కూడా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. 1/8 ప్లస్ 1/10 ప్లస్ 1/20, ఓకేనా. 1/8 ప్లస్ 1/10 ప్లస్ 1/20 అంటే ఇప్పుడు మనకు ఎల్సిఎం ఏమొస్తుంది చూడండి. 1/8 ప్లస్ 1/10 ప్లస్ 1/20 మనకి ఎల్సిఎం చూడండి మీరు. 100 వస్తుంది ఫ్రెండ్స్. 40 ఓకే. 40 అనేది మనకి ఎల్సిఎం అనేది రావడం జరుగుతుంది కదా. 40 అంటే ఎల్సిఎం నేను ఏ విధంగా చెప్పినాను మీకు అంటే, ఇప్పుడు ఇక్కడ లార్జ్ నెంబర్ ఉంటుంది, అక్కడ పెద్ద నెంబర్ ఉంటుంది కదా. పెద్ద నెంబర్ యొక్క మల్టిప్లై చూడండి. 20 1 సార్ 20 అనేది 8 టేబుల్తో పోతుందా, పోదు. కాబట్టి 40 చూడండి. 40 అనేది 8 టేబుల్తో పోతుందా, 40, 8 5 40, 10 4 40. కాబట్టి మనకు కన్ఫామ్గా 20 టేబుల్స్. అదేవిధంగా దీని యొక్క ఎల్సిఎం అనేది ఏమవుతుందంటే 40 అనేది అవ్వడం అనేది జరుగుతుంది. 40 రాసుకున్నాం ఇక్కడ. 40 అంటే 8 5 40, 4 40, అదేవిధంగా 2 40. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. 5 + 4 ఎంత 9, 9 + 2 11/40, ఓకేనా. మనకు మొత్తం వచ్చింది ఏంది ఇది కదా ఫ్రెండ్స్. అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాము 40/11 అంటే ఇది మొత్తం పని అన్నమాట. ఈ పనిని మనం 11 daysలో పూర్తి చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకు చూడండి. ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. 40/11 కదా. 40/11 అంటే మనకు చూడండి 40/11 ఆన్సర్ అనేది వస్తుంది 40/11 కదా. 40/11 11/40 వచ్చింది, కానీ మనం మొత్తం అంటే దానికి రివర్స్ చేయాల్సింది 40/11. ఇక్కడ చూడండి 40/11 అంటే ఏమొస్తుంది ఆన్సరు 11 3 33, 33 + 7 40, 40/11 ఆన్సర్ అనేది ఇది, ఓకేనా. ఆన్సర్ అనేది ఫస్ట్ ఆన్సర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్, ఓకే. చూడండి ఏ బి అండ్ సి. దీన్ని ఇంకోసారి చెప్తాను ఫ్రెండ్స్, ఓకే. దీన్ని ఇంకొక టైప్ అంటే సింపుల్ టైప్ అని చెప్తాను మీకు. చూడండి, ఈజీగానే ఒకటే స్టెప్లో అయిపోతుంది, ఎంత రాసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఒక నిమిషం, ఓకే. ఇప్పుడు ఉంది కదా ఫ్రెండ్స్, ఇది చూడండి. మనకు ఏ బి సి ఇచ్చిండు. ఏ ఎంత ఇచ్చిండు 8 days, బి ఎంత ఇచ్చిండు 10 days, సి ఎంత ఇచ్చిండు 20 days. అంటే ఇప్పుడు మనం మొత్తం ఎల్సిఎం అనేది తీయాలి. ఎల్సిఎం ఎంత వస్తుంది 40 అనేది ఎల్సిఎం వస్తుంది. 40 ఎల్సిఎం అనేది వస్తుంది. అంటే 8 5 ఎంత వస్తుంది 40, 10 4 40, 22 40. అంటే మనకు కావాల్సింది ఏంది మొత్తం ఇప్పుడు ఏ, ఇది బి, ఇది సి, ఏబిసి కదా. అయితే చూడండి మీరు ఏబిసి అంటే ఇప్పుడు 40 కదా ఫ్రెండ్. మొత్తం మనకు కావాల్సింది 40/8 + 4 ఎంత 5 + 4 ఎంత, ఇది ఎఫిషియన్సీ కదా ఫ్రెండ్స్. 5 + 4 ఎంత 9, 9 + 2 ఎంత 11, 40/11 ఈజీగా అయిపోయిందా. 40/11 అయిపోయింది, ఆన్సర్ అనేది అయిపోయింది. ఇక్కడ చూడండి 3 అంటే మనం ఇట్లా కూడా 11 3 33, 33 + 7 40/11 ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకే.
ఆ విధంగా చేసినా పర్లేదు. అంటే కొద్దిగా లెంత్గా అనిపిస్తే అది చేయండి, లేదంటే ఇది చేయండి. ఓకేనా. దీన్ని కూడా ఇప్పుడు మీరు సేమ్గా చేసేయచ్చు. ఓకేనా, సేమ్గా చేసేయట్టు. ఇప్పుడు నేను బేసిక్ చెప్పిన కదా, మేము బేసిక్ చేస్తే బేసిక్ చేయండి, లేకుంటే ఇప్పుడు చెప్పింది అది చేసుకోండి. చూడండి, ఏ ABC complete the piece of work 20 days and 24 days and 30 days respectively. The number of days they can take to finish the work together will be. అంటే A, B, C అనే ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే, ఏ అనేవాడు 20 డేస్లో, బి అనేవాడు 30 డేస్లో, బి అనేవాడు 24 డేస్లో, సి అనేవాడు 30 డేస్లో అనేది మనకు ఒక వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ ముగ్గురు కలిసి కూడా అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది మనకు క్వశ్చన్ అన్నమాట. అయితే ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డిలో రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఆర్ఆర్బీ గ్రూప్ డిలో రావడం అనేది జరిగింది. చూడండి మీరు, ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తుండు, ఏ అనేవాడు 20 డేస్, బి అనేవాడు 24 డేస్, సి అనేవాడు 30 డేస్. మీకు చెప్పినా కదా, పెద్ద వాల్యూ ఏముంది, 30 ఉంది. 30 ఒక మల్టీప్లైస్ చూడండి, 30 2 30తో 20 టైమ్స్ పోతుందా, పోదు. 30 అనేది 24 టేబుల్లో 30 అనేది పోదు. 60 చూడండి, 60 20 టేబుల్స్లో పోతుంది. ఓకేనా, 20 టేబుల్స్లో పోతుంది. 20 టేబుల్స్లో పోతుంది, కానీ 24 టేబుల్స్ అనేది పోదు. 33 90 అనేది పోదు. 90 అనేది 120 చూడండి, 120 అంటే 6 టైమ్స్ అనేది 20 ఇంటూ 6 టైమ్స్ అంటే 120 అవుతుంది. 24 ఇంటూ 5 టైమ్స్ అనేది 120 అనేది. అంటే మనకి ఎల్సిఎం ఏమొస్తుంది, ఎల్సిఎం 120. ఎల్సిఎం అనేది మనకు 120. అంటే 120 అనేది 20 టైమ్స్ ఎంత, 6 టైమ్స్ పోతుంది. అదేవిధంగా 24 టైమ్స్లో 5 టైమ్స్ పోతుంది. అదేవిధంగా 30 టైమ్స్లో 4 టైమ్స్ అనేది పోతుంది. మనకేం అడిగిండు అంటే, ఇది మొత్తం కూడా మనకు ఎన్ని రోజుల్లో వీళ్ళు కంప్లీట్ చేస్తారు. మొత్తం నాకు వచ్చిన పని ఎంత, మొత్తం పని 120. వీళ్ళందరూ ముగ్గురు కలిసి ఎంత చేసారు, 6 + 5 11, 11 + 4 15, 15/8. అట్లా లెక్క చేసుకున్నా కానీ మీరు 1/20 + 1/24 + 1/30 చేసుకున్నా కానీ మీకు ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే సింపుల్గా ఒకటేసారి మీకు అయిపోతుంది. ఓకేనా, మనం తెలియకుండా కానీ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మంచి ఈజీగా వితిన్ ఒక 30 సెకండ్ నుంచి 40 సెకండ్లో మనం చేసేయచ్చు. ఈ క్వశ్చన్ అయితే మీరు హోంవర్క్ ఫ్రెండ్స్, ఇది హోంవర్క్. మీరు కన్ఫామ్గా హోంవర్క్ చేసిన క్వశ్చన్ కూడా యొక్క కామెంట్ రూపంలో, ఓకేనా, మీరు ఎవరెవరైతే చూస్తారో ఈ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కామెంట్ రూపంలో దీని యొక్క ఆన్సరు ఏంటంటే అది సేమ్ టు సేమ్ క్వశ్చన్స్, అంటే మనం ఇచ్చినంతా కూడా ఇది కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డిలో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మీరు. ఓకే, టెక్స్ట్ బుక్ యొక్క మోక్ టెస్ట్ అన్నమాట. టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్, మీరు ఎవరైనా టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు రాయాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయినారు, ఓకేనా, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయినారు, ఇది 1 ఇయర్ వ్యాలిడిటీతో కూడుకున్నది. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయినారు, ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి మనం అనేది తెలియజేసేది మనకు మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ కంటే ముందు మనం చేసే తప్పును మనం ఇక్కడనే రెక్టిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడనే రెక్టిఫై చేస్తేనే మీరు ఈజీగా అనేది గెటిన్ అనేది అవుతారు. ఓకేనా, ఒకసారి చూడండి, మన టెక్నిషియల్ గ్రేడ్ 3కి ఎంత కట్ ఆఫ్ పోయింది. ఓకేనా, SSCGL చూడండి ఎంత కట్ ఆఫ్ పోయింది, చాలా ఎక్కువ కట్ ఆఫ్ పోయింది. కొద్దిగా స్కామ్ అనేది జరిగింది కానీ SSCGLలో, కానీ ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3లో చాలా 99% వచ్చింది. ఓకేనా, 99% వచ్చింది. అంటే మనం చాలా కష్టపడాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు అయితే మనకు ఆన్సర్కి వచ్చింది కదా, అంతా కూడా మీరు టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ అనేది కొనుక్కోండి. మోక్ టెస్ట్ అనేది కన్ఫామ్గా రాయాల్సిందే. డైలీ 1 ఎగ్జామ్ రాస్తారా, డైలీ 2 ఎగ్జామ్స్ రాస్తారా, అది మీ చేసి డే ఆఫ్టర్ డే లేకుంటే వీక్లీ వన్స్ అయితే ఒక వీక్లీ 2 అనేది రాయండి. వీక్లీ 1 లేకుంటే వీక్లీ 2 అయితే కన్ఫామ్గా రాయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఈ కోడ్ని మీరు ఎంటర్ చేస్తే, ఓకేనా, కోడ్ని Z7RB అనే కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.